దిమ్మ తిరిగే పెర్ఫార్మన్స్ ఇచ్చింది మన రోహిణి. అసలు దెబ్బకి షాక్ అయిపోవాల్సిందే ఎవరైనా గూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, మెయిన్‌గా విష్ణుప్రియకి, రోహిణికి గొడవ తర్వాత విష్ణుప్రియ ఇచ్చిన రీజన్స్ చాలా వర్స్ట్ అనిపిచ్చింది. ఇంకోటేంటంటే ఆమె మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికైతే ప్రయత్నించింది మన విష్ణుప్రియ. నాకైతే ఏంట్రా ఇంత చండాలంగా మాట్లాడుతుంది అని అనిపిచ్చింది. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత అందరూ కొంచెం ఇద్దరి మధ్యలో గొడవ మధ్యలోకెళ్ళకుండా అవతలకెళ్తూ ఉన్నారు. దాంతో పాటు రోహిణికి సపోర్ట్ ఎవరు రాలేదు. విష్ణుప్రియకి సపోర్ట్ ఎవరు రాలేదు. ఎందుకంటే ఆడవాళ్ళ గొడవలు ఆడవాళ్ళే అని చెప్పనేసి. బట్ ఆ గొడవ వల్ల చాలా హర్ట్ అయింది మన రోహిణి. రోహిణి గారు ఎందుకు హర్ట్ అయ్యారని చెప్పానంటే ఆమె ఫైర్ లేదు, వేస్టు అని చెప్పనేసి విష్ణుప్రియ అనడంతో రోహిణి అయితే బాగా హర్ట్ అయింది. దానికి ప్రతీకారం తీర్చుకుంటూ అసలు ఆ టాస్క్ ఆడింది బాబోయ్! మామూలు విషయం గాదు. ఆమెకి లెగ్ పెయిన్ ఉంది, లెగ్ ఇంజ్యూరీ అయ్యింది అని చెప్పనేసి ఇంతకుముందు చాలామంది మాట్లాడుతూ వచ్చారు. బట్ ఆ లెగ్ ఇంజ్యూరీతో అవతల చాలా ధీటుగా కంటెస్టెంట్ ఉన్నాడు. ఎవరంటే మన పృథ్వీతో ఆడుతూ ఫిజికల్ టాస్క్ ఈ లెవెల్‌లో ఆడి మెగా చీఫ్ అయ్యిందని చెప్పనంటే నిజంగా ఆమె ఎఫర్ట్స్ అనేది ఖచ్చితంగా 100% మెచ్చుకోవాలి. ఇవన్నిటిని మాట్లాడే ముందు మన ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోవాలి. ఎపిసోడ్ రివ్యూలో స్టార్టింగే మన టాస్క్ అయితే పెట్టేశారు, ఆటో టాస్క్. నిన్న 5 మంది కంటెండర్స్‌గా సెలెక్ట్ అయ్యారు కదా! వాళ్ళకి ఫస్ట్ టాస్క్ అయితే జరిగింది. దాంట్లో మన టేస్టీ తేజ అయితే టాప్‌లో ఉన్నారు 50 పాయింట్స్‌తో. ఇప్పుడు సెకండ్ టాస్క్, థర్డ్ టాస్క్, ఫోర్త్ టాస్క్ అంటే 4 టాస్కులు పెట్టి మెగా చీఫ్‌ని అయితే డిసైడ్ చేయాల్సొచ్చింది. ఇక సెకండ్ టాస్క్ మన ఆటో టాస్క్ అయితే పెట్టేశారు. ఈ ఆటో టాస్క్ చాలా సింపుల్. ఆటో ఎక్కాలి 5 మంది కంటెస్టెంట్స్. 5 మందిలో ఎవరైతే ఫస్ట్ బయటకొచ్చేసారో వాళ్ళకి 10 పాయింట్స్, లాస్ట్‌లో ఎవరైతే ఆటోలోనే ఉండిపోతారో వాళ్ళకైతే 50 పాయింట్స్. ఇక్కడ నాకు కొంచెం పృథ్వీ గ్రూప్ గేమ్ ఆడాడని అనిపించింది. ఎందుకంటే పృథ్వీ ఫస్ట్ టేస్టీ తేజని, రోహిణిని తోసేయడానికి మన యష్మి అండ్ విష్ణుప్రియ హెల్ప్ అయితే తీసుకున్నారు. దాని తర్వాత టేస్టీ తేజని, రోహిణిని తోసేసిన తర్వాత మన యష్మి అండ్ విష్ణుప్రియ అయితే ఉన్నారు. మన పృథ్వీకి ఎలానో విష్ణుప్రియ ఇష్టం కాబట్టి యష్మిని అయితే తోసేశారు. ఒక గ్రాటిట్యూడ్ అనేది చూపించలేదు. చూపించుంటే బాగుండేదేమో అని అనిపించింది. ఏ విషయంలో అంటే యష్మి నిన్న రోప్స్ టాస్క్ పెట్టినప్పుడు యష్మి మన పృథ్వీకి అయితే సపోర్ట్ చేసింది. సేమ్ కొంచెం గ్రాటిట్యూడ్ పెట్టుకొని విష్ణుప్రియని దించేసి యష్మికి కొంచెం సపోర్ట్ చేస్తుంటే బాగుండేదేమో అని అనిపించింది. బట్ బాండింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఆల్రెడీ ఎప్పటినుంచో మన పృథ్వీకి విష్ణుప్రియకి బాండింగ్ అనేది ఉంది కాబట్టి లాస్ట్‌లో ఇంకేం చేస్తది, మన విష్ణుప్రియ అయితే లైట్‌గా గివ్ అప్ ఇచ్చినట్లే అనిపించింది. బట్ వాళ్ళైతే గేమ్ ఆడుతున్నట్టు నటించారు. గేమ్ అయితే వాళ్ళు ఆడట్లేదండి. జస్ట్ అలా గివ్ అప్ ఇచ్చినట్లు చూపించుకోకుండా ఒక గేమ్ లాగా అలా అని చెప్పనేసి ఫేక్ గేమ్ ఆడినట్లు అనిపించింది. ఇక థర్డ్ టాస్క్ కూడా పెట్టేశారు. దానికంటే ముందు మన ప్రేరణ గారికైతే విషెస్ అయితే చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ అని చెప్పనేసి. ఈ క్రమంలోనే మన విష్ణుప్రియకి, రోహిణికి పెద్ద గొడవ అయితే అయ్యింది. ఇక్కడ ఒక విషయం రివీల్ చేశారు మన రోహిణి గారు. మేబీ మన టెలికాస్ట్ చేయలేదు. ఇట్లా ఎపిసోడ్స్‌లో టెలికాస్ట్ చేయలేదు. లైవ్‌లో కూడా పెద్దగా టెలికాస్ట్ చేయలేదు. రోహిణి గారు చెప్పిన విషయం ఏంటంటే విష్ణుప్రియ మన పృథ్వీని కంటెంట్ కోసం వాడుకుంటుంది అని చెప్పనేసి. ఇది చాలా పెద్ద మాటే. కాకపోతే ఇది విష్ణుప్రియనే స్వయంగా మన రోహిణి గారికైతే చెప్పారట. నేనైతే బాబోయ్! ఏంట్రా ఇంత పెద్దదా అని చెప్పనేసి షాక్ అయిపోయాను అసల. ఎందుకంటే ఫస్ట్ నిఖిల్‌కైతే ట్రై చేసిందంట మన విష్ణుప్రియ. దాని తర్వాతే నిఖిల్‌కి వర్కౌట్ అవ్వట్లేదని చెప్పనేసి మన పృథ్వీకైతే ట్రై చేసిందట. అస్సలు ఫ్యూజ్‌లు ఎగిరిపోయినాయి. ఏం మాట్లాడుతున్నారబ్బా అని చెప్పనేసి అనుకున్నాం. బట్ రోహిణి అయితే ఖచ్చితంగా చెప్తుంది నువ్వే నాకు ఈ విషయం చెప్పావు. నేనే నీ దగ్గర ఏం విషయం అడగలేదు అని చెప్పనేసి క్లియర్ కట్‌గా అయితే మన రోహిణి గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి. వాళ్ళిద్దరు ఈ డెసిషన్ మాట్లాడుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే విష్ణుప్రియ రోహిణి గారి క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడారు. నీలో ఫైర్ లేదు, నువ్వేమీ సాధించలేదు, నేను చూడు ఎన్ని వీక్స్ వరకు ఉన్నాను అని చెప్పనేసి. నాకైతే ఒక విషయం అర్థం కాదండి. విష్ణుప్రియని ఇన్ని వారాలు ఎవరు ఉంచుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. గేమ్‌లో పెద్దగా పస ఉండదు. ఏమంత ఆడినట్టు ఏమనిపించదు. ఎంతసేపు పృథ్వీ అని చెప్పనేసి తిరుగుతూ ఉంటది. అలాంటప్పుడు విష్ణుని ఎంత దూరం ఎలా తీసుకొస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఆ ఆటో టాస్క్ అయ్యేసరికి మన పృథ్వీ అయితే టాప్‌లో నిలిచాడు. దాని తర్వాత మన రోహిణి గారు, దాని తర్వాత మన టేస్టీ తేజ గారు అయితే నిలిచారు. ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి. బేసిక్‌గా థర్డ్ టాస్క్ పెట్టే ముందు యష్మి కొంచెం ఏంటంటే సింపతి పొందుదామని చెప్పనేసి ఏడవడం ఇదంతా కామనే. ఎందుకంటే ఆమె ప్రతి టాస్క్ ఓడిపోయిన తర్వాత వచ్చి ఏడవడం అనేది ఖచ్చితంగా కామనే. కాకపోతే ఒక్క విషయం నేను గమనించింది ఏంటంటే కొంచెం పృథ్వీ దగ్గర నుంచి సపోర్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేసిందేమో అని నేను ఎక్స్‌పెక్ట్ చేసినాను. బట్ పృథ్వీ అయితే ఎటువంటి
ఆ ఇంటెన్షన్ చూపించలేదు యష్మికి సపోర్ట్ చేద్దాం అని చెప్పనేసి. సో, ఆ విషయం ఇకనైనా మన యష్మి గమనించి సర్లే ఈళ్ళందరూ మనకు సపోర్ట్ చేయట్లేదు. మన గేమ్ ఏదో మనం ఆడుకుందాం అని చెప్పనంటే మంచిదే అని అనుకున్నాను. బట్ లాస్ట్ టాస్క్‌లో మళ్ళీ పృథ్వీకే సపోర్ట్ చేసింది మన యష్మి. మన రోహిణి గారికో లేదంటే టేస్టీ తేజాకో సపోర్ట్ చేసి పృథ్వీ దాంట్లో పోసుకొనుంటే బాగుండేది కదా! ఫిజికల్లీ వాళ్ళు స్ట్రాంగ్. దాంతో పాటు ఆమెకి కూడా సపోర్ట్ చేయలేదు. అంతేగాని 1, 2 టాస్కుల్లో ఆ గొడవున్నా కూడా మన యష్మి ఎందుకో వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో నిఖిల్, పృథ్వీ వీళ్ళకే సపోర్ట్ ఉంటది లాస్ట్ వరకు. వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా వీళ్ళకే చేస్తుంది. ఇంక నుంచైనా కొంచెం మారి మనకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేసేది నేర్చుకుంటే ముందుకెళ్తదేమో అని అనిపిస్తుంది నాకు. సో, అప్పుడప్పుడు ఏంటంటే పర్టిక్యులర్‌గా ఈ యష్మిదే కొంచెం అర్థం కాని విషయం అనమాట. ఒక సైడ్ వీళ్ళ సైడ్ ఉంటది. ఒకసారి వాళ్ళ సైడ్ ఉంటది. అప్పుడప్పుడు ఇష్టం వచ్చినట్టయితే ఉంటది. ఈమె లాస్ట్‌కి ఎక్కడ ఉంటదో నాకైతే అర్థం కాలేదు. ఈ వారం ఉంటదో, పీకుతదో కూడా అర్థం కావట్లేదు. అంత దారుణంగా ఉంటది. అస్సలు ఆమెని జడ్జ్ చేయలేకపోతున్నాం. ఎవరినైనా జడ్జ్ చేయొచ్చు కానీ, యష్మి ఎలా ఉండబోతుంది అని చెప్పనేసి మాత్రం ఎవరు జడ్జ్ చేసేలాగైతే కనబడట్లేదు. సో, నెక్స్ట్ థర్డ్ టాస్క్ అయితే పెట్టేశారు. ఈ టాస్క్ కూడా చాలా కొత్తగా అనిపించింది. మీకు చెత్తగా అనిపిస్తే మాత్రం కామెంట్‌లో అయితే తెలపండి. నాకైతే కొత్తగానే అనిపించింది. ఎందుకంటే ఇది చాలా బ్యాలెన్సింగ్ టాస్క్ అనమాట. ఈ టాస్క్‌లో కూడా నాకు విష్ణుప్రియ బిహేవియర్ ఛీ! ఏందిరా ఇంత వరస్ట్ బిహేవియరా మన విష్ణుప్రియది అని అనిపించింది. ఎందుకు చెప్తున్నానంటే బ్యాలెన్సింగ్ టాస్క్‌లో వాటరు నింపమని చెప్పన్నారు. బీకర్స్ లాగా పెట్టేసి గ్లాసుల్లో వాటర్ పోసుకొని దాన్నైతే ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేసుకొని ఒక పజిల్‌లాగా పెట్టేసారు. ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి. సో, ఈ టాస్క్‌లో బ్యాలెన్సింగ్ చేసుకునేటప్పుడు టేస్టీ తేజ, రోహిణి వీళ్ళందరూ సూపర్‌గా బ్యాలెన్స్ చేస్తా ఉన్నారు. కాకపోతే అక్కడ వాటర్ గ్లాసెస్ అయిపోయాయని చెప్పనేసి యష్మిది దాంతో పాటు మన టేస్టీ తేజది ఆ గ్లాసెస్ అనేది దొల్లిచ్చేసారనమాట. అంటే తీసి అట్లా పక్కన పడేశారు. నాకైతే ఇంత చిరాగ్గా ఆడింది, ఎంత వరస్ట్‌గా ఆడిందని అనిపించింది నాకైతే విష్ణుప్రియ ఆట. ఇంకొంచెం వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళ ఎఫర్ట్స్ ఏదో వాళ్ళు పెడుతున్నారు. నీ గేమ్ ఏదో అయిపోయింది. వాళ్ళ గేమ్ నన్ను ఆడిచ్చుండొచ్చు కదా! ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా పోయిందా అని చెప్పనేసి అనిపించింది నాకైతే. ఇంకొంచెం లైక్ పద్ధతిగా ఆడి వాళ్ళేదో వాళ్ళ గేమ్ ఏదో వాళ్ళని ఆడిచ్చేసి వాళ్ళకి ముందుకు సాగి ఓడిపోయామో, గెలిచామో అదంతా పక్కన పెట్టేసి ముందుకు సాగుంటే ఇంకా బాగుండేదేమో. ఊరికనే అసల ఆమె క్యారెక్టర్‌ని ఆమె బ్యాడ్ చేసుకుంటుందని అనిపిస్తుంది. ఇప్పటివరకు కొన్ని ఓట్స్ అన్నా పడ్డాయి. అసలు ఇలాంటి చీప్ బిహేవియర్ మొదలుపెడితే మాత్రం ఆ కొన్ని ఓట్లు కూడా పడవేమో అని చెప్పనేసి అనిపిస్తుంది. ఇంకా నామినేషన్స్‌లోకొస్తే డైరెక్ట్ ఎలిమినేషన్ ఏమో అంత దారుణంగా చేస్తుంది. స్టార్టింగ్‌లో ఆమెకి పడిన ఓట్స్‌కి, ఇప్పుడు పడిన ఓట్స్‌కి తేడా ఆమె తెలుసుకొని ఇంకా ముందని చేస్తే మాత్రం ఎక్కడో ఉనుంటది. టాప్ 5లో ఉనుంటది. ఇప్పటికే డిసైడ్ అయిపోయింటారు టాప్ 5లో. కాకపోతే ఇంత వరస్ట్ గేము, ఇంత కన్నింగ్ గేము, దాంతో పాటు ఒకరి మీదే ఆ ఎఫర్ట్స్ అన్నీ పెట్టడం, ఒకరి గురించి ఆ ప్రయారిటీ అని చెప్పనేసి ఒక మనిషితో గేమ్ ఆడడం అని చెప్పనేది నాకు చాలా వరస్ట్ బిహేవియర్ అనిపిస్తుంది నాకు పర్టిక్యులర్‌గా. నెక్స్ట్ ఇక లాస్ట్ టాస్క్ అయితే పెట్టారు. ఇందులో ఆల్రెడీ పాయింట్స్‌లో తక్కువలో ఉన్న మన యష్మి అండ్ విష్ణుప్రియనైతే తీసేశారు. ఇక కేవలం మిగిలింది ముగ్గురే. టేస్టీ తేజ, రోహిణి అండ్ పృథ్వీ. వీళ్ళు ముగ్గురికి మాత్రమే మెగా చీఫ్ టాస్క్ అనేది పెట్టారు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సిందేంటంటే, సో, నాకు పర్టిక్యులర్‌గా బాగా నచ్చింది ఇది ఫిజికల్ టాస్క్ పెట్టారు. ఏకాభిప్రాయం పెట్టలేదు. సో, ప్రతిసారి మెగా చీఫ్ లాస్ట్ టాస్క్‌లు ఏకాభిప్రాయం పెట్టి కానిచ్చేస్తున్నారు. సో, ఈ ప్రతిసారి ఏంట్రా ఏకాభిప్రాయం అని చెప్పనేసి ఇక్కడేంటంటే గొడవలొస్తాయి ఏకాభిప్రాయంలో. వాళ్ళు, వీళ్ళు, వీళ్ళు, వాళ్ళు అని చెప్పనేసి. గెలిచినా కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇప్పుడు విష్ణుప్రియ గెలిచింది ఏకాభిప్రాయంతో. ఒక టాస్క్ కూడా ఆడలేదు. వాళ్ళ టీమ్ అంతా టాస్క్‌లు ఆడి గెలిపిస్తే లాస్ట్‌కి విష్ణుప్రియ అయితే చీఫ్ అయింది. సో, అలాంటి గెలుపనేది పెద్దగా అంటపట్టదనమాట. వీళ్ళాడి గెలిపిచ్చారు, వాళ్ళాడి గెలిపిచ్చారు అని చెప్పనేసి ఆ మనస్పర్ధలు అదే మనస్తత్వంలో ఉంటామనమాట. అదే మనం సొంతంగా ఆడి గెలుచుకుంటే మాత్రం ఆ ఫీలే వేరే లెవెల్‌లో ఉంటది. ఈ టాస్క్ అయితే పెచ్చగా ఆడారు. అసలు మామూలుగా ఆడలేదు. ఎందుకంటే ఇది కూడా బ్యాలెన్సింగ్ టాస్కే. కాకపోతే ఫిజికల్ స్ట్రెంత్, ఆ లెగ్‌లో ఉండే పవరు మొత్తం అన్నిటిని బేస్ చేసుకొనైతే ఈ టాస్క్ అనేది ఉండింది. చీఫ్ టాస్కు. నేను అనుకున్నాను ఈ చీఫ్ టాస్క్ ఇంక పృథ్వీ ఉన్నాడు కదా ఫిజికల్‌గా. సో, ఆయన ఫిజికల్‌గా స్ట్రాంగ్ కూడా కాబట్టి ఎక్సర్‌సైజెస్ కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఈజీగా పృథ్వీ గెలిచేస్తాడేమో దాంట్లో డౌటే లేదు అని చెప్పనేసి ఎక్స్‌పెక్ట్ చేశాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏంటంటే మన రోహిణి గారు పృథ్వీని డామినేట్ చేశారని చెప్పాలి. 100% డామినేట్ చేశారని చెప్పాలి. ఇక్కడ ఒక చిన్న ప్లస్ పాయింట్ రోహిణికి ఏంటంటే ఆమెకి తక్కువ మంది శాండ్ అనేది పోసారు. సో, బేసిక్‌గా ఈ టాస్క్ ఏంటంటే బ్యాలెన్సింగ్ టాస్క్ అని చెప్పాం కదా! ఇంతకుముందు మనకు కనిపించినట్లు. సో, కుండల్లాగా పెట్టేశారు. ఆ కుండల్ని కాళ్ళతో బ్యాలెన్స్ చేయాలి. ఆ కుండలో
బజర్ మోగినప్పుడల్లా ఇదేంటది ఇసుక తీసుకొనెళ్ళి పోస్తూ ఉంటారనమాట. సో, ప్రతి బజర్‌కి 2 ఇద్దరిద్దరొచ్చి 2 చిన్న ఇదిలాగా ఇచ్చారు. స్పూన్స్‌లాగా పెద్ద స్పూన్స్. ఆ పెద్ద స్పూన్స్‌తో ఇదంతా పోస్తూ ఉండాలి ఈ మట్టి. సో, ఈ ఇసుక పోసేటప్పుడు రోహిణికి స్టార్టింగ్‌లో కొంచెం తక్కువ పోసారు. తర్వాత పెరుగుతూ వచ్చిందనమాట. అంటే మన ముగ్గురు సూపర్‌గా ఆడారు. లాస్ట్ వరకు కూడా ఎవరు నువ్వా నేనా అన్నట్టుగా ఇంటెన్సిటీగా జరిగింది గేమ్. కాకపోతే ఒక్క బ్యాడ్ మిస్టేక్ ఏంటంటే మన 'టేస్టీ తేజా'ది బ్యాలెన్సింగు తప్పింది. మధ్యలోనే తప్పింది. ఆయనేంటంటే కొంచెం వెయిట్ ఎక్కువయ్యేసరికి ఆయన ఫిజికల్ స్ట్రెంత్ అంతా సహకరించలేకపోయింది. ఆయనైతే ఎలిమినేట్ అయిపోయారు. మరి యష్మి సంచాలక్‌గా కరెక్ట్‌గా చేసిందా అని చెప్పనేసంటే, యష్మి ఎవరి కోసం ఆడుతుంది? ఎందుకోసం ఆడుతుంది? అని చెప్పనేది అస్సలు ప్రూవ్ అవ్వట్లేదు. అసలు వియర్డ్‌గా మైండ్ సెట్స్ ఉంది. దాంతో పాటు ప్రేరణ మిస్టేక్ చేసింది. ఇక్కడ ప్రేరణకి యష్మి చెప్పిందేంటంటే, "ఒక్క నిమిషం ఆగు రూల్స్ బుక్ తీసుకొని చదువుతాను" అని చెప్పనేసినప్పుడు, మన యష్మి చెప్పిన విషయాన్ని మన ప్రేరణ అయితే పట్టించుకోకుండా ఆమె ఇసుకుపోసేసింది. ఈ విషయంలో చాలామంది సంచాలక్‌నైతే దూషించారు. సంచాలక్‌తో గొడవ ఏయడానికి ట్రై చేశారు. బట్ ఇక్కడ మిస్టేక్ వచ్చేసి ప్యూర్‌లీ మన ప్రేరణ గారిది. ఎందుకంటే ప్రేరణ గారు యష్మి గారు చెప్పినప్పుడు సైలెంట్‌గా వినుండి సైలెంట్‌గా పక్కకెళ్ళిపోయుంటే బావుండేది. కాసేపు వెయిట్ చేసున్నా బావుండేది. అంతేగాని యష్మి చెప్పిన తర్వాత కూడా వినకుండా, పట్టించుకోకుండా ఆమె ఇష్టం వచ్చినట్టు పోసేసింది. పోసేసేసరికి ఇంక గొడవ మొదలైంది. మనోళ్ళకే కాన్సంట్రేషన్ అనేది తగ్గింది. ఎందుకంటే ఒక పక్క గొడవ జరుగుతా ఉంటది. మనం ఎంతైనా కాన్సంట్రేట్ చేసి గేమ్ మీద ఫోకస్ చేస్తాం. అదే గొడవంతా అయ్యేంత వరకు వాళ్ళు వెయిట్ చేసి టేస్టీ తేజ అయితే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయారు. దాని తర్వాత పృథ్వీ అయితే ఇంక లాస్ట్ వరకు పృథ్వీకి, రోహిణికి నువ్వా నేనా అని చెప్పనేసి పోటీ ఉండింది. నిజంగా నాకనిపించింది ఏంటంటే పృథ్వీ ఆల్రెడీ మనకు తెలిసిందే ఫిజికల్లీ చాలా స్ట్రాంగు. ఎన్ని ఫిజికల్ టాస్క్‌లు ఆడుంటారో మనకు తెలిసిందే. సో, అలాంటి పరిస్థితుల్లో రోహిణి గారితో కంపీట్ చేయడం అనేది చాలా ఇంకా ఈజీగా గెలిచేస్తాడులే అని చెప్పనేసి ప్రతి ఒక్కరు భావించుంటారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అదే చెప్తున్నాను గదా! కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎఫర్ట్స్ ఆమె పెట్టడం చాలా బాగా నచ్చింది. రోహిణి గారైతే సూపర్ ఎఫర్ట్స్ పెట్టి గెలిచేశారు. లాస్ట్ మెగా చీఫ్ అయితే అయిపోయారు. సో, నామినేషన్స్‌లో 5 మందున్నారు. మీరెవరు కోటేస్తున్నారో కామెంట్‌లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.